ఓవరాల్ గా ఇక్కడ మనం చూసుకుంటే కూడా ఇప్పటివరకు జిల్లాల వారీగా చెప్పుకొచ్చాం కదా. శ్రీకాకుళంలో టోటల్ గా 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే 7 వైఎస్ఆర్సీపీ, 3 టీడీపీ అలయన్స్ లో భాగంగా 3 తీసుకుంటుంది. ఇక్కడ విజయనగరానికి సంబంధించి 9 నియోజకవర్గాలు ఉంటే 8 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ, 1 నియోజకవర్గంలో టీడీపీ అలయన్స్. విశాఖపట్నంలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉంటే 10 వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుందని, అలాగే 5 టీడీపీ అలయన్స్తో ఉన్నటువంటి టీడీపీ గెలుచుకోబోతుంది అనేటువంటిది విశాఖపట్నానికి సంబంధించి. నెక్స్ట్ ఈస్ట్ గోదావరికి సంబంధించి చూసుకుంటే 19 నియోజకవర్గాలు ఇక్కడ ఈస్ట్ గోదావరిలో, 10 వైఎస్ఆర్సీపీ, 9 టీడీపీ అలయన్స్. వెస్ట్ గోదావరికి సంబంధించి చూసుకుంటే 15 నియోజకవర్గాలు, దాంట్లో 10 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ, 5 నియోజకవర్గాలు టీడీపీ. గుంటూరు కృష్ణాలో 16 నియోజకవర్గాలు ఉన్నాయి. 16 నియోజకవర్గాల్లో 11 వైఎస్ఆర్సీపీకి, 5 టీడీపీకి అలయన్స్ లో భాగంగా టీడీపీకి వస్తున్నటువంటి పరిస్థితి. గుంటూరు జిల్లాకు సంబంధించి చూసుకుంటే 17 నియోజకవర్గాలు ఓవరాల్ గా, 12 నియోజకవర్గాలు టీడీపీకి వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది, 5 నియోజకవర్గాలు ఇక్కడ మరలా టీడీపీ గెలవబోతుంది అనేటువంటిది ఈ జిల్లాకు సంబంధించింది. ప్రకాశం జిల్లాకు సంబంధించి చూసుకుంటే 12 నియోజకవర్గాలు ఓవరాల్ గా, 8 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ, 4 నియోజకవర్గాల్లో టీడీపీ. నెల్లూరుకి సంబంధించి చూసుకుంటే 10 నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ, 3 నియోజకవర్గాల్లో టీడీపీ అలయన్స్ పార్టీ. అలాగే కడపకి సంబంధించి చూసుకుంటే 10 నియోజకవర్గాలు, 10లో 9 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ, 1 నియోజకవర్గం టీడీపీకి సంబంధించి. కర్నూలుకి సంబంధించి చూసుకుంటే 14 నియోజకవర్గాలు ఉంటే 14లో 12 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంటే 2 స్థానాలు మాత్రం టీడీపీ అలయన్స్ లో భాగంగా కైవసం చేసుకోబోతుందట. అలాగే అనంతపురానికి సంబంధించి చూసుకుంటే అక్కడ కూడా మరలా 14 నియోజకవర్గాలు, 11 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ, 3 నియోజకవర్గాలు టీడీపీ అలయన్స్ పార్టీకి సంబంధించి. చిత్తూరులో చూసుకుంటే 14, 11 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ, 3 నియోజకవర్గాలు టీడీపీ అలయన్స్. ఓవరాల్ గా 175 నియోజకవర్గాల్లో 126 స్థానాలు వైఎస్ఆర్సీపీ, 49 స్థానాలు టీడీపీ అలయన్స్. ఈ 49లో ఒక్క నియోజకవర్గం పిఠాపురం చూసుకుంటే కీన్ కాంటెస్ట్. ఒకవేళ అది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే ఇక్కడ 127, ఇక్కడ 48. అక్కడ గెలిచింది అంటే ఇక్కడ 40, 50, ఇక్కడ 125. ఈ రకమైనటువంటిది వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు. ఇది ఓవరాల్గా ఆత్మసాక్షి ఇచ్చినటువంటి సర్వే. సో ఓవరాల్గా డిస్టిక్ వైజ్గా చూసుకున్నాము. ఓవరాల్గా ఒక్కొక్క జిల్లాకి సంబంధించి ఎన్ని చూసుకున్నాము. ఫైనల్గా 4 రీజియన్స్ ఉంటే ఏ రీజియన్లో ఎన్ని ఉన్నాయి, ఆ రీజియన్ వారీగా ఏ పార్టీకి ఎన్ని రాబోతున్నాయి అనేది ఒకసారి చూసే పరిస్థితి ప్రయత్నం చేద్దాం. నేమ్ ఆఫ్ ద రీజన్ రాయలసీమ, కడప, కర్నూలు, చిత్తూరు అండ్ అనంతపురం. ఈ 4 జిల్లాల్లో కలిపి 52 స్థానాలు ఉంటే 43 స్థానాలు వైఎస్ఆర్సీపీ, 9 స్థానాలు టీడీపీ అలయన్స్. సౌత్ కోస్టల్ ఏపీ నెల్లూరు, ఒంగోలు, గుంటూరు అండ్ కృష్ణా. వీటికి సంబంధించి చూసుకుంటే మొత్తం 55 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే దాంట్లో 38 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది, 17 నియోజకవర్గాలు టీడీపీ అలయన్స్తో కూడినటువంటి పార్టీ గెలుచుకోబోతుంది. నెక్స్ట్ గోదావరి డిస్టిక్ డెల్టా ఏరియా ఈస్ట్ వెస్ట్ చూసుకుంటే 2 జిల్లాల్లో కలిపి 34 స్థానాలు, దాంట్లో 20 వైఎస్ఆర్సీపీ, 14 టీడీపీ గెలుచుకోబోతుంది. నార్త్ కోస్టల్ ఏపీ ఉత్తరాంధ్ర చూసుకుంటే విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం 3 జిల్లాలకు సంబంధించి ఇక్కడ 34 నియోజకవర్గాలు ఉంటే దాంట్లో 25 నియోజకవర్గాలు టీడీపీ గెలుచుకోబోతుంది, 9 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది. ఓవరాల్గా 175లో 4 రీజియన్లో 126 టీడీపీ, 49 వైఎస్ఆర్సీపీ. ఇది ఆత్మసాక్షి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు.